వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రేమలో పడ్డ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఏంటి నమ్మడం లేదా? అవునండోయ్, నిజంగానే తెలుగు హీరోయిన్ ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడి ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారు. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం రండి. క్రేజీ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల పేరు ఇప్పుడు దేశం మొత్తం మారుమోగుతుంది. దీంతో ఈ అమ్మడికి అన్ని ఇండస్ట్రీలోనూ అవకాశాలు ఎగిసి పడుతున్నాయి. 24 ఏళ్ల ఈ బ్యూటీ ఎంతో మంది కుర్రకారుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే 3 సార్లు ప్రేమలో విఫలమైన ఓ స్టార్ హీరో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ సెలబ్రిటీలను వదిలేసి ఆ బాలీవుడ్ హీరోతో శ్రీలీల నిజంగానే ప్రేమలో ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. పెళ్లి సందడి, ధమాకా, స్కంద, భగవత్ కేసరి, గుంటూరు కారం, ఆదికేశవ వంటి సినిమాల్లో నటించిన శ్రీలీల కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. అయితే అలాంటి ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడిందంటూ ఓ నిర్మాత అఫీషియల్ గా బయట పెట్టేశారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే కార్తీక్ ఆర్యన్. బాలీవుడ్ యంగ్ హీరోలతో ఒకరైన కార్తీక్ ఆర్యన్ అంటే సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు తెలియకపోయినప్పటికీ నార్త్ ఇండస్ట్రీలో ఆయన ఫేమస్ నటుడే. అయితే కార్తీక్ ఆర్యన్తో శ్రీలీల ప్రేమలో పడ్డట్టు నిర్మాత కరణ్ జోహార్ అఫీషియల్ గా బయట పెట్టేశారు. ఇక శ్రీలీల కార్తీక్ ఆర్యన్తో ప్రేమలో పడడం అంటే అందరూ నిజంగానే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వీరిద్దరిని రియల్ ప్రేమ కాదు, రియల్ ప్రేమ. శ్రీలీల కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్లో కరణ్ జోహార్ నిర్మాతగా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ తెరకెక్కబోతుందంట. అయితే ఈ లవ్ స్టోరీ నేపథ్యంలో రాబోతున్న సినిమా పేరు తూ మేరీ మే తేరా తూ మేరీ. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు కరణ్ జోహార్. అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన సమయంలో కరణ్ జోహార్ మాట్లాడుతూ, నేను ఇప్పటికే 3 సార్లు లవ్లో ఫెయిల్ అయ్యాను, 4వసారి కూడా ప్రేమలో పడబోతున్నాను, కానీ ఇది ముందులాగా జరగకూడదని నేను కోరుకుంటున్నానంటూ కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు. అయితే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కార్తీక్ ఆర్యన్తో ఉండబోతుందని తెలిసాక చాలా మంది శ్రీలీల ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. మరి శ్రీలీల బాలీవుడ్లో నిలదొక్కుకోగలుగుతుందా, లేక మిగతా హీరోయిన్ల లాగా బాలీవుడ్లో 2-3 సినిమాల్లో మెరిసి మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ దిక్కు అని తెలుసుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డ, రవితేజాలతో సితారా బ్యానర్లో 2 సినిమాలు సైన్ చేశారు. అఖిల్ అక్కినేనితో మరో సినిమాని ఆమె సితారా బ్యానర్లో సైన్ చేశారు. ఈ సినిమాకు వినురో భాగ్యము విష్ణు కథ సినిమా డైరెక్టర్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని సితారాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అలాగే నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీలీలే యాక్ట్ చేయనుంది. ఏది ఏమైనా కిసిక్ సాంగ్తో శ్రీలీల కెరియర్లో మళ్ళీ జోష్ పెరిగింది.